మన బాడీని ఎంత కష్టపెడితే మనం బాడీ ఎంత పెయిన్స్ ఉన్నా నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి రిలాక్స్ అయిపోతాం. కానీ మన బ్రెయిన్ మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది. మన బాడీని ఎంత కష్టపెడితే అంతవరకు ఆ బ్రెయిన్తో పని ఉండదు కదా, ఓన్లీ బాడీతో చేస్తాం కాబట్టి బ్రెయిన్తో ఎక్కువ పని ఉండదు. కాబట్టి బ్రెయిన్తో ఎక్కువ పని లేనప్పుడు ఎప్పుడు బ్రెయిన్తో ఏ పని చేసినా అది యాక్టివ్గా ఉంటాం అనమాట. ఎప్పుడు బ్రెయిన్తో చేసే పనులు ప్రతి ఒక్కటి ఆలోచించి థింక్ చేసి ప్రతి ఒక్కటి ఎనాలిసిస్ చేసి అండర్స్టాండింగ్ చేసుకుని చేసే పనులన్నీ రాను అది బాగా బ్రెయిన్ టైడ్ అయిపోయి మైండ్ ద్వారా ప్రతి ఒక్కటి సిగ్నల్స్ ఇస్తూ బ్రెయిన్ రియాక్ట్ అయ్యి స్ట్రెస్ ఎక్కువైపోయి అది బాగా టైడ్ అయిపోద్ది అనమాట. టైడ్ అయిపోయినప్పుడు మనం మొత్తం బాడీ అంతా వీక్ అయిపోతూ ఉంటాం. ఆ టైంలో సైకలాజికల్ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, ఇలాంటి స్ట్రెస్ కానీ ఇలాంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎంత మైండ్ పెట్టి బ్రెయిన్తో చేసే పనులు ఎంతైతే ఉంటుందో డైలీ దానికి తగ్గట్టుగా ఎంతో కొంత మనం ప్రతిరోజు 1 అవరా 2 అవర్సా 3 అవర్సా మనకు వీలు కుదిరినప్పుడల్లా బాడీని కష్టపెడతాం. మనం తెలుసుకుంటే మనం బాడీని ఎంత కష్టపెడితే అంత మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. మనం ఆరోగ్యంగా కూడా అంత ఆరోగ్యంగా ఉంటామనేది మీరు తెలుసుకుంటే మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ మీరు దరిచేరకుండా ఉంటాయనేది గుర్తుపెట్టుకోవాలి.